హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ వివి సత్యనారాయణ, కన్సల్టెంట్ ట్రామా అండ్ ఆర్థోప్లాస్టిక్ సర్జన్. కరెంట్లీ అవేర్ క్లినిక్స్ గ్లోబల్ హాస్పిటల్ ఎల్బీ నగర్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇస్ నీ ఆస్టియోఆర్థరైటిస్. ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఆస్టియో అంటే బోన్, ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఏ జాయింట్ కన్నా ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. బట్ ద మోస్ట్ కామన్ ఆస్టియోఆర్థరైటిస్ ఏంటి అంటే మోకాలు జాయింట్లు మనం కామన్గా చూస్తాం, దాన్ని నీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. మన ఇండియన్ సినారియోలో నీ ఆస్టియోఆర్థరైటిస్ చాలా కామన్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్లో హిప్ ఆర్థరైటిస్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే మన ఇండియన్ సినారియో మనం చాలా స్క్వాటింగ్ కానీ, అంటే కింద కూర్చుంటాం కానీ, కింద కూర్చొని పూజ చేసుకుంటాం కానీ, ఇండియన్ టైల్ ఆఫ్ టాయిలెట్స్కి వెళ్తాం కానీ, కింద కూర్చొని నార్మల్ యాక్టివిటీస్ చేసుకుంటాం కానీ చాలా కామన్గా ఉండటం వల్ల మనకి మోకాలు అరుగుదల అనేది చాలా కామన్గా ఉంటుంది. ఈరోజు ఇండియన్ సినారియోలో తీసుకుంటే అవుట్ ఆఫ్ 100% ఆఫ్ ద పాపులేషన్ తీసుకుంటే 65% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ. అసలు ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీ, వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ద మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్. People who are around 50 and above age most commonly affected with knee osteoarthritis. And second most common is sex. Females are most commonly affected with osteoarthritis because hormonal imbalance gaani, postmenopausal osteoporosis gaani, this all are leading to osteoarthritis in females. And other most common cause is obesity. చాలా మంది వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మోకాల పైన ఎక్కువ ఒత్తిడి పడి దానివల్ల మోకాల అరుగుదల ఎక్కువ కామన్గా ఒబిసిటీ చూస్తున్నాం. ఇంకా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమని చెప్పొచ్చు అంటే రేస్. చాలామంది ఏషియన్ పాపులేషన్ ఇస్ మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ కంపేర్ టు వెస్టర్న్ కంట్రీస్. ఇదే కాకుండా సమ్ మెటబాలిక్ డిసార్డర్స్ కానీ, సమ్ కోమార్బిడ్ కండిషన్ లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అదర్ మెటబాలిక్ కండిషన్స్ కానీ, పీపుల్ ఆర్ హూ ఎఫెక్టెడ్ విత్ అదర్ మెటబాలిక్ కండిషన్ మోస్ట్ కామన్లీ సీ ఆస్టియోఆర్థరైటిస్. ఇది కాకుండా దేర్ ఆర్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్, అంటే వేరే కారణాల వల్ల కూడా మోకాలు అరుగుదల చూస్తాం. యూజువలీ సీన్ ఇన్ యంగర్ పాపులేషన్, లైక్ ఏదైనా చిన్న దెబ్బ తగులటం వల్ల కానీ, మోకాలు చెప్పుకి ఎప్పుడైనా ఆడుకుంటం వల్ల పడిపోవటం వల్ల కానీ, లేకపోతే ట్రామా జరుగుతుంది, ఇంతకుముందు యాక్సిడెంట్ అవుతాం వల్ల కానీ, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్సో లీడ్ టు ఆర్థరైటిస్ విచ్ ఇస్ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ద మోస్ట్ కామన్ కాసెస్ అంటే ఆస్టియోఆర్థరైటిస్కి ఏ మేజర్ కారణం, కానీ పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేస్తారు? చాలామంది డాక్టర్ దగ్గరికి వచ్చి ఫస్ట్ మోస్ట్ కామన్ కంప్లైంట్ అంటే డాక్టర్ ఐ ఫీల్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అరౌండ్ ద నీ, అంటే మోకాల చుట్టూ చాలా ఎక్కువ నొప్పి వస్తుంది డాక్టర్ గారు, కొంచెం దూరం నడిచినా కూడా పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఆ పెయిన్ 20 దాకా వస్తుంది, పొద్దున్నే లెగిసి 4 అడుగులు వేయాలంటే నొప్పి వస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ సీన్ ఇన్ మెనీ ఆఫ్ ద పీపుల్. సెకండ్ ఏం చెప్తారంటే స్టిఫ్నెస్. పొద్దున్న లెగిసి కాలు మడచాలంటే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది, చాలాసేపు కింద కూర్చొని లెగిసేటప్పుడు మోకాలు నొప్పి వస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ విచ్ వీ సీ ఇన్ ద పేషెంట్. ఈ రెండే కాకుండా వేరే కంప్లైంట్స్ ఏంటంటే మోకాల్లో క్రాక్లింగ్ సౌండ్స్, అంటే క్రెపటస్ అంటాం, అంటే కొంచెం దూరం నడిస్తే మోకాల్లో సౌండ్స్ వస్తాం, క్రాక్లింగ్ సౌండ్స్ వస్తాం, కొంచెం 4 అడుగులు వేసేటప్పటికి మోకాల్లో ఒక రకమైన సౌండ్స్ వినిపిస్తాం. ఇది కూడా చాలా కామన్గా చెప్తారు. ఇదే కాకుండా స్వెల్లింగ్, అప్పుడప్పుడు మోకాలు వాపు వస్తుంది, కొంచెం దూరం నడిచినా కూడా నాకు మోకాల్లో వాపు వస్తుంది. దీస్ ఆర్ అదర్ రీజన్స్ ఫర్ ద ఆస్టియోఆర్థరైటిస్. ఇదే కాకుండా కొంతమంది చెప్పేసింది ఏంటంటే మోకాలు నడుస్తూ ఉంటే కాలు స్టక్ అయిపోతుంది డాక్టర్ గారు. ద మెయిన్ రీజన్ ఫర్ స్టక్కింగ్ ఈజ్ మెనిస్కస్ కానీ లూజ్ బాడీస్, ఆర్థరైటిస్ వల్ల వచ్చే లూజ్ బాడీస్ వల్ల మోకాలు స్టక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్ని ఒక పరిగణలో తీసుకుని మన మోకాలు ఆస్టియోఆర్థరైటిస్ అని క్లినికల్గా చూడాలి. డాక్టర్ ఎగ్జామినేషన్ చూసేటప్పుడు లోకల్గా స్కిన్ కండిషన్ ఎలా ఉంది, స్కిన్ ఏమైనా వామ్త్ ఉందా, రెడ్నెస్ ఏమైనా ఉందా, స్కిన్ స్వెల్లింగ్ ఉందా, మోషన్ ఎలా ఉంది, అంటే రేంజ్ ఆఫ్ మోషన్, మోకాలు ఎంత మడుస్తున్నారు పేషెంట్, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఫర్దర్గా కొన్ని టెస్టులు అడ్వైస్ చేస్తారు. ఆస్టియోఆర్థరైటిస్లో బేసిక్గా 4 గ్రేడ్స్ ఉంటాయి. ఎర్లీ ఆర్థరైటిస్లో మోకాలు చాలా నార్మల్గా ఉంటుంది, మైల్డ్ పెయిన్ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఎర్లీ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2 ఆర్థరైటిస్లో మినిమల్ వేర్ ఆఫ్ ది జాయింట్, అంటే కొంచెం జాయింట్ వేర్ అవుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ జాయింట్ స్పేస్ నారోయింగ్ ఉంటుంది. తర్వాత లిటిల్ బిట్ నెక్స్ట్ స్టేజ్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అండ్ మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్ చెప్తే కదా ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ జరుగుతుంది కానీ,
దాంతోపాటు జాయింట్ స్పేస్ నేరోయింగ్ కానీ, సబ్ కాంట్రల్ స్క్లిరోసిస్ కానీ, ఇవన్నీ ఎక్స్ట్రాలో కనపడతాయి. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ ఆర్థరైటిస్లో కంప్లీట్ ఆస్టియోఫైట్స్ కానీ, మోకాలు ఒక సైడ్ కొంగిపోతాం కానీ, దాంతోపాటు కంప్లీట్గా కార్టిలేజ్ వేర్ ఆఫ్ అవుతుంది కానీ, సబ్ కాంట్రల్ సిస్ట్ కానీ, బోన్ లాస్ కానీ, దిస్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్. ఇలా ఎక్స్రే బట్టి డాక్టర్ చెప్తారు. ఇదే కాకుండా కొన్ని టెస్టులు కూడా చేపిస్తాం. ఒక్కొక్కసారి అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ ఎందుకంటే లిగమెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి, యంగ్ ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్లో లిగమెంట్స్ అన్ని, మెనిస్కస్, షాక్ అబ్జర్వర్ చూసుకుంటాను. అదే ఓల్డ్ కొన్ని పేషెంట్స్కి సిటీ స్కాన్ కూడా తీపిస్తాం. ఎందుకంటే బోన్ క్వాలిటీ ఎలా ఉంది, ఫర్దర్గా అయినా సర్జరీ చేయాల్సి వస్తే ఎక్స్టర్నల్గా ఆస్టియోఆర్థరైటిస్ ఉందా, లేకపోతే కింద లెగ్ డిఫార్మిటీస్ ఎలా ఉన్నాయి చూసుకుంటాను చేస్తాం. ఇది ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్ పార్ట్, చాలామంది అడుగుతారు మోకాలు నొప్పి అంటే ఆపరేషనే చేయించుకోవాలంటే. లేదు, డెఫినెట్గా చెప్తాం. మోకాలు నొప్పులు వస్తే ఆస్టియోఆర్థరైటిస్ వస్తే ఆపరేషనే ట్రీట్మెంట్ కాదు. కన్జర్వేటివ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ కూడా చాలామందికి వర్కప్ చేస్తుంది. స్టేజ్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఫస్ట్ ఇనిషియల్ మెడికేషన్స్ ఏంటంటే బేసిక్స్ పెయిన్ మెడికేషన్, కౌంటర్ పెయిన్ మెడికేషన్ తీసుకోవచ్చు. లోకల్ అప్లికేషన్ ఆఫ్ జెల్స్ ఉంటాయి. పీపుల్ మన అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ జెల్స్ ఉంటాయి, విచ్ హ్యాస్ వెరీ గుడ్ రోల్ ఇన్ ద నీ పెయిన్ తగ్గిస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫిజియోథెరపీ. అంటే మోకాల్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ, ఫిజికల్ థెరపీ కానీ చేసుకోవాలి. కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయమంటాం. అంటే ఎక్కువ దూరం నడవాల్సి వస్తే తగ్గించుకుంటాం, హెవీ యాక్టివిటీస్ చేసుకుంటే రెస్ట్రిక్ట్ చేయమంటాం, ఒబిసిటీ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి, స్క్వాటింగ్ ఆర్ సిట్టింగ్ క్రాస్ లెగ్ అవాయిడ్ చేసుకుంటాం, లాంగ్ స్టాండింగ్ ప్రయాణాలు, కాలు ఫ్లెక్షన్ చేసాం, మడిచి ప్రయాణాలు తగ్గించుకోమని చెప్తాం. ఇవన్నీ కానీ మనం చేయగలిగితే మెజారిటీ ఆఫ్ 30% ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది తగ్గుతుంది. మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్టియోఆర్థరైటిస్లో ఇట్ ఇస్ అ వేర్ అండ్ టేర్ ఆఫ్ ద జాయింట్. కాబట్టి ఒకసారి ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత రివిజన్ ఆర్ రెట్రోస్పెక్టివ్గా బ్యాక్ వెళ్తాం ఉండదు. ద ఫర్దర్ డ్యామేజ్ అయ్యే ఆర్థరైటిస్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. సెకండ్ థింగ్ ఇస్ ఆఫ్టర్ పెయిన్ మెడికేషన్ కానీ, ఫిజియోథెరపీ కానీ, దెర్ ఆర్ సమ్ అదర్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ లైక్ ఫిజికల్ థెరపీలో లైక్ హైడ్రేషన్ థెరపీ అనో, లేకపోతే ఎక్సర్సైజెస్ అనో, దిస్ ఆల్ మోడాలిటీస్ అయిపోయిన తర్వాత దెర్ ఇస్ ద స్మాల్ ఆప్షన్ లైక్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కూడా. దెర్ ఆర్ ఫ్యూ లిమిటేషన్ ఫర్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్, బట్ డెఫినెట్గా దే హ్యావ్ దేర్ రోల్స్ ఇన్ ద. ఇప్పుడు రీసెంట్గా లూబ్రిజాయింట్ మెడికేషన్స్ కానీ, తర్వాత అండీనేచర్ కొలాజన్స్ కానీ, తర్వాత కార్టిజన్ గ్లూకోసమైన్ ట్యాబ్లెట్స్ కానీ, విచ్ హ్యాస్ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ హిండరింగ్ ద ఆర్థరైటిస్ ఫర్దర్. వన్స్ ద మెడికేషన్ ఆర్ సిస్టమేటిక్ ప్రోటోకాల్ లాగా తీసుకుంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్ పెయిన్ని కంప్లీట్గా మనం క్యూర్ చేయగలుగుతాం. ఫర్దర్గా డీజనరేషన్ కాకుండా ద ప్రోగ్రెషన్ స్లో చేయగలుగుతాం. వన్స్ ద పేషెంట్ కంప్లీటెడ్ ఆల్ దీస్ ఫేసెస్, ఇంకా ద పెయిన్ ఈస్ నాట్ కమింగ్ డౌన్, ద పెయిన్ ఈస్ స్టిల్ సిగ్నిఫికెంట్ వర్సనింగ్, లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ రిస్ట్రిక్ట్ చేస్తుంది, అనేబుల్ టు గెట్ డౌన్ ఫ్రమ్ ద బెడ్, అనేబుల్ టు స్లీప్ ఇన్ ద నైట్, రేడియలాజికల్గా సిగ్నిఫికెంట్ పిక్చర్ ఆఫ్ గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ ఉందంటే దెన్ దర్ ఇస్ ఓన్లీ ఆప్షన్ ఇస్ knee replacement. Knee replacement కన్నా ముందు we can try with a little bit of diagnostic lavage of the joint, but this have not అంత excellent role లేదు కానీ, but osteoarthritis with knee replacement has an excellent results. knee replacement చాలామంది భయపడేది ఏంటంటే మోకాలు మార్పిడి చేసుకుంటాం, మా పక్కింటి వాళ్ళకి ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. బట్ టుడే the knee replacement is a successful surgery compared to any other surgery in orthopedics. But my conclusion from this thing is end stage arthritis, the best option is knee replacement, which has a high successful rate for 20 to 25 years of lifespan. Early arthritis or moderate arthritis, we can try to give some kind of medication, counter pain medications, glucosamine medications, some physical therapy, knee braces, some activity restriction will definitely help them to progression of the knee. ఈ మోకాల్ ఆస్టియోఆర్థరైటిస్ గురించి మీకు ఏమైనా కంప్లైంట్స్ కానీ, సందేహాలు కానీ ఉంటే కింద ఉన్న కమెంట్ బాక్స్లో మీరు నాకు మెసేజ్ పెడితే డెఫినెట్గా ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ విల్ రిప్లై టు యూ. Thank you.